శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించుదురో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తు యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి పిల్లలవుతారు. నువ్వెవరివైనా కావచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, నువ్వు పేదవాడు కావచ్చు, నీవు అనాథవు కావచ్చు. ఆదరణ కలిగించే మాట ఏంటో తెలుసా? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు ఆయనకి కుమారుడు అవుతావు, నీవు ఆయనకి కుమార్తె అవుతావు. నీకైనా తండ్రి అయితే నువ్వు ఆయన్ని పిలవచ్చు. కొంతమంది అడుక్కునేవారు అమ్మా అని పిలుస్తారు. అమ్మా అని పిలిచినంత మాత్రాన వారికి అమ్మవుతారా? కాదు కదా, వారికి సంబంధం లేదు. అయితే యేసుక్రీస్తుని నిజంగా నువ్వు తండ్రిగా కలిగి ఉండాలి అనుకుంటే ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు కుమారుడు అయి అధికారాన్ని నీవు పొందుకుంటావు. కుమారుడు అయితే హక్కుదారుడు. కుమారునైతే తండ్రిని ఏ సమయంలోనే పిలవచ్చు. తండ్రి, నాయనా, అబ్బా అని పిలిచి నీ సమస్యను, నీ గోడును ఆయనతో నువ్వు పంచుకోవచ్చు. ఆయన నిన్ను గురించి ఆలోచించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు. కాబట్టి ఆ గొప్ప తండ్రితో అన్యోన్య సంబంధం కలిగి ఆయనని పిలిచే అనుభవం నువ్వు కలిగి ఉంటే ఎంత ధన్యత అది. ఇంకో మాట చెప్పనా? ఆయన మిమ్మల్ని గురించి చింతించేవాడు, మీ గురించి ఆలోచించేవాడు. నీ అవసరతలు ఏంటో నువ్వు చెప్పకుండానే నిన్ను అర్థం చేసుకొని నీకు అనుగ్రహించేవాడు. అయితే మొట్టమొదటిగా నీవు ఆయనకి కుమారుడు అవ్వాలి. కుమారుడు అవ్వాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. లోకంలో ఎవరికీ లేని ఆధిక్యత, దేవునికి కుమారులమయ్యే ఆధిక్యత మాకిచ్చావు. అందుని బట్టి వందనాలు. ఈ ఆధిక్యతను బట్టి సంతోషిస్తూ ప్రతి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి బ్రతకటం నేర్పించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.